జపాన్ తొలి మహిళా ప్రధానిగా అతివాది నేతగా పేరున్న సనే కైతేచి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంటు మంగళవారం దేశంలోని తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తైకేచికి ఎన్నుకున్నారు. పార్లమెంటులోని అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తైకచి ఎన్నికయ్యారు. ఇటీవలే దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజార్టీని సాధించలేకపోయింది. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే శనివారం పార్టీలో ఎన్నికలు జరగ్గా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితో పాటు మరో 3 అభ్యర్థులను ఓడించి తన కైకి విజయం చేసుకుంది. ఇవాళ పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో తకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించింది. 64 ఏళ్లు తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. జపాన్ తొలి మహిళా ప్రధాని ఎన్నికైన సానే తైకాచి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ జపాన్ల ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తకైచితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరు దేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.お互いに思いやりを持って生きられる付き合い方はどうすればできるんか、一遍ゼロベースで考えるつもりです。毎年毎年私たちと文化や何もかもがあんまりにも違う人たちをまとめて入れていくということ、この政策は一旦考え直さなあきません。経済的な動機でやってきて難民を主張する